రోజులుడు కదా, కాబట్టి కొంచెం ఎంత కడుక్కున్నారో అంత బురద మిగిలి ఉంటుంది కదా. అది కూడా రెడీనా? ఎంత ఎంత అన్యాయం అంటే ఇప్పుడు మా నాన్న భాస్కర్ రెడ్డి గారు, ఆయన మీద ఆయన దాదాపు ఊర్లో లేకుండా దాదాపు ఈ హైదరాబాద్ పోయి ఆ నుంచి ఆ కండిషన్ బెల్ ఉండబట్టి 3.5 years అవుతుంటది. ఇంకా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మీద ఏడ్చడమే. ఏంద్రమైనా మీ ఏడిపోయినా నాకు అర్థమే కాదు అసలు. బండి ఇందాక మన ఏదో రెడ్ శాంటర్ అన్నావు, ఎక్కడికైనా రెడీ, మా నాన్నే నేను తీసుకొని వస్తాను, నీకోసం నేను ప్రమాణం చేస్తాను. రెడ్ శాంటర్ దేనికైనా నువ్వు కూడా మళ్ళీ చేయాలా, నువ్వు కూడా రివర్స్ ప్రామిస్ చేయాలా, నువ్వు ఇట్లా రెడ్ శాంటర్ చేసినావని. నేను చేయలేదని చెప్పి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. యాడికని విమర్శలు? గుర్తు ఉండాలా? ఏం ప్రజలకు తెలియదా? ఇప్పుడు నువ్వు వేముల్లో ముగ్గురే దొంగతనం చేస్తున్నావు ప్రజలకు తెలియదా? చక్రాపేటలు ఇసుకెత్తుతున్నామని ప్రజలకు తెలియదా? జూదం ఆడబడితే ఆడ ఆడిస్తున్నామని ప్రజలకు తెలియదా? సంక్రాంతికి ఊళ్ళకు కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు వచ్చింటారు, వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు, నీ మేజ కోసం వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు అనేది ప్రజలకు తెలియదా? అన్ని తెలుసా స్వామి? ఊరికే నోరుందని నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో మీ పార్టీలో నన్నో జగన్మోహన్ రెడ్డి గారినో లేకుంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారినో వైఎస్ రాజారెడ్డి గారినో మీరు ఏదో నోటికి వచ్చినట్టు నోరు పారేసుకుంటే మీ పార్టీలో మీకు ఏమైనా రాజకీయ మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరు దాన్ని హర్షించరు.